సీమ ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారని మండిపడ్డారు మాజీ మంత్రి సాకే శైలజనాథ్. రాయలసీమ ఎత్తిపోతల పథకం, చంద్రబాబు మోసంపై తిరుపతి జిల్లా బాక్రాపేటలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సమావేశంలో పలువురు నేతలు కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు. భవిష్యత్తులో సాగునీటి సంక్షోభం రాబోతోందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలని పిలిపించారు. మంత్రులకు ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. సీమకు బాబు తీరని ద్రోహం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు విమర్శించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కేసులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు. నిజంగా అటువంటి ముఖ్యమంత్రిని చూసి ఈ యావత్ రాష్ట్రం కూడా సిగ్గుపడాల్సిన కాలం వచ్చిన విషయాన్ని బాబు గారికి తెలియజేస్తా ఉన్నాను. బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన సొంత రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టి, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంకొక ముఖ్యమంత్రికి దాసోహం అని చెప్పి రహస్య ఒప్పందం చేసుకున్నాడని చెప్తే, ఆ రోజున చంద్రబాబు ఆయన ప్రకటించే రోజున చంద్రబాబు నాయుడు గారు మనకెవ్వరికి తెలియని ఏరే ప్రాంతంలో ఎక్కడో ఉన్నాడు. ఆయన వచ్చి ఏం మాట్లాడతా, ఏం ప్రాజెక్ట్ ఇది, 33 టీఎంసీలు మన వాటాకు వస్తే 22 టీఎంసీలే కదా, అది బురద నీళ్ళే కదా, ఏం పనికి వస్తాయి అని మాట్లాడుతుంటే మనకు అర్థమయ్యేది ఒక్కటే, రేవంత్ రెడ్డి ప్రపోజల్కి, అతని ఆలోచనకి చంద్రబాబు నాయుడు మన ప్రాంతం యొక్క ప్రయోజనాల్ని పణంగా పెట్టే విషయాన్ని అతనికి ఏమన్నా సోయలేదాం. కానీ నాలాంటి వాళ్ళం మనమందరం కూడా రగిలిపోవాల్సిన కారణం ఇది.